ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానము చూడండి. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తే కానీ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడిని, అంటగా సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు మీలోనికి రాడు అని. ఈరోజు మరి భయపడుతున్నాము అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే. భయపడటానికి దాస్యపు ఆత్మను, అపవాదికి, అంధకార శక్తులకి లోబడటానికి, భయపడడానికి మనలో దాస్యపు ఆత్మ లేదు. స్పిరిట్ ఆఫ్ బాండేజ్ మన ఎవ్వరిలో లేదు. మనకి దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు విశ్వాసముతో అన్నిటినీ జయించుకుంటాము. భయాలను ఎదుర్కొంటాం, రోగాలను ఎదుర్కొంటాం, అంధకార శక్తులను బంధిస్తాము. దేవుడు అందరికీ అథారిటీ ఇచ్చాడు. దేవుడు అందరికీ ఓనర్షిప్ ఇచ్చాడు, పవర్నిచ్చాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన పిల్లల మగుటకు అర్హతనిచ్చాడు, అధికారం ఇచ్చాడు. వీఆర్ ఆల్ జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. ఆయన వారసులంగా పిలువబడ్డాం కాబట్టి మనలో దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. ఈరోజు ఎవరైతే భయపడుతున్నారేమో, మీలో ఒక పిరికి ఆత్మ ఉందేమో, ఆ ఆత్మను తొలగించేశాడు దేవుడు అని నమ్మి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే దత్తపుత్ర ఆత్మను పొందుకుంటావు. ఆత్మ ద్వారా గొప్ప కార్యాలను మనము చూస్తాము, చేయగలుగుతాము. మే ద లార్డ్ బ్లెస్సెస్ అండ్ గివ్ us peace.